ఇక డీటెయిల్స్ చూసే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకృష్ణ భారతీయ యాదవ సేవా సంఘం ఆందోళనకు దిగింది. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రి తలసానిని ఉద్దేశిస్తూ పెండ పిసుక్కునేవాడని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు యావత్ యాదవ జాతిని కించపరిచే విధంగా ఉన్నాయని వారు ఆరోపించారు. అనాదిగా అణగారిన వర్గాలపై అగ్రకులాల వ్యక్తులు అవహేళన చేసే విధంగా మాట్లాడుతూ ని చెప్పి వారి వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఆయనను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. యాదవ సేవా సమితి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై యాదవ్ భారతీయ శ్రీకృష్ణ యాదవ సేవా సమితి యాదవ సేవా సమితి తరఫున ఈరోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేయడానికి యాదవ సేవా సమితి సభ్యులందరూ కూడా ఇక్కడ ఏకం కావడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా పూర్వకాలం నుంచి అంటే తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా అణగారిన వర్గాలను ముఖ్యంగా యాదవులను, గౌడ్లను, బెస్తలను, ఈ అగ్రకులాల వాళ్ళు రెడ్లు, వెలమలు చాలా దూషిస్తూ తర్వాత వాళ్ళను అవమానకరమైన రీతిలో వాళ్ళను ప్రస్తావిస్తూ ఈ విషయాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద రేవంత్ రెడ్డి గారు మీరు పెండ విసికేవాళ్ళు అని ఒక కామెంట్ చేయడం జరిగింది. అంటే అది యాదవులను డైరెక్ట్గా యాదవులను అవమానించినట్లే. కాబట్టి ఈ రెడ్ల లేదా అగ్రకులాలు ఇంకా ఎన్ని రోజులు ఈ అణగారిన వర్గాలను అవమానిస్తాయి, యాదవులను అవమానిస్తాయి. ఇవాళ యాదవులు స్వయం కృషితో వాళ్ళు ముందుకు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. అయినా కూడా అగ్రకులాలు దీన్ని ఓర్వలేక వాళ్ళను కించపరుస్తూ తక్కువ చేస్తూ వాళ్ళను డిస్కరేజ్ చేస్తున్నాయి. కాబట్టి యాదవులందరూ కూడా ఈరోజు రాష్ట్రమే కాదు దేశంలో ఉండే యాదవులందరూ కూడా ఏకమై ఇట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలను నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఇట్లాంటి నాయకులను మేము వదిలిపెట్టము, ఖబర్దార్ అని వాళ్ళని హెచ్చరిస్తున్నాం. పెద్ద మనిషి అడిగింది ఏంటంటే ఇది జరిగి 5 రోజులు అయింది కదా, మళ్ళీ ఇవాళ ఎందుకు చేస్తున్నారు అంటే మేము 5 రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అది పేపర్లో కూడా వచ్చింది. అయితే దాంట్లో మేము రేవంత్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని కోరడం జరిగింది. ఆయన 5 రోజులైనా కూడా ఇప్పటి వరకు యాదవ కులానికి క్షమాపణలు చెప్పలేదు. అయితే దానికి అనుగుణంగానే మళ్ళా ఒకసారి ఆయన మీద నిరసన వ్యక్తం చేస్తూ ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టాలని యాదవ సేవా సమితి నిర్ణయం చేసింది. జై యాదవ్ జై యాదవ్ జై జై మాధవ్ జై జై మాధవ్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి.